హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ ఇమ్యూటబిలిటీ ఇన్ జావా స్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అయితే ఈ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకి ఇమ్యూటబిలిటీ అని చెప్పేసి రెండు కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట జావా స్క్రిప్ట్లో. ఇవి కూడా మనకి ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే అది చేంజ్ అవుతుంది అని అర్థం. చేంజ్ అయ్యేదాన్ని మ్యూటబిలిటీ అని చెప్పేసి అంటారు ఆ యొక్క కాన్సెప్ట్ని. ఇమ్యూటబిలిటీ అంటే చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ చేయదు, చేంజ్ అవ్వదు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే మూవ్ అనేది అవ్వదు అనమాట. ఇది ఒకసారి క్రియేట్ చేసామంటే అది ఎప్పటికీ మనం ఎన్ని మనం మోడిఫికేషన్ చేసినా, ఎన్ని మనం క్యాల్కులేషన్ చేసినా సరే అది అయితే చేంజ్ అవ్వదు. ఒరిజినల్దే ఉంటుంది. మనం కొత్తగా ఏమన్నా రావచ్చు కానీ ఉన్నదాన్ని మాత్రం చేంజ్ చేయకూడదు. ఇలాంటి కాన్సెప్ట్నే ఇమ్యూటబిలిటీ అంటారు జావా స్క్రిప్ట్లో. ఇమ్యూటబిలిటీ ఇన్ జావా స్క్రిప్ట్ మీన్స్ వన్స్ ఏ వాల్యూ ఈజ్ క్రియేటెడ్ ఇట్ కెనాట్ బి డైరెక్ట్లీ చేంజ్డ్, ఇన్స్టెడ్ న్యూ వాల్యూస్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే ఇమ్యూటబిలిటీ అంటే ఒకసారి క్రియేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనము డైరెక్ట్గా చేంజ్ చేయలేము. దాని ప్లేస్లో మనకి కొత్త వాల్యూస్ని మనము క్రియేట్ చేయగలం, కొత్త వాల్యూస్ని మనము ప్రొడ్యూస్ చేస్తాం. అంటే కొత్త వాల్యూస్ అనేవి రావచ్చు కానీ కొత్త వాల్యూస్ వస్తుంది కానీ పాతది మాత్రం అంతే ఉంటుంది. కొత్తగా ఏమన్నా రావచ్చు, కొత్తగా యాడ్ అవ్వచ్చు కానీ పాతది మాత్రం దాన్ని మనము రిమూవ్ చేయలేము, చేంజ్ చేయలేము. అలాంటి ఈ యొక్క కాన్సెప్ట్నే ఇమ్యూటబిలిటీ అని చెప్పేసి అంటారు జావా స్క్రిప్ట్లో. యూజెస్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ యొక్క యూజ్ చేసినట్టయితే మనకి ప్రివెంట్స్ యాక్సిడెంటల్ మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా. అంటే మనకి ఎగ్జిస్టింగ్ డేటా ఒకసారి ఒక ఏరియా క్రియేట్ చేసాము, లేదా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, దాన్ని మనము మోడిఫికేషన్ చేయలేము. ఎందుకంటే మనం దాన్ని ఇప్పుడు కొత్తగా మనం క్యాల్కులేషన్ చేసాము ఆ ఏరియా మీద, అయితే మనకు వచ్చిన కొత్త ఏరియా ఏదైతే మనం క్యాల్కులేషన్ చేసామో ఆ క్యాల్కులేషన్ అనేది మనము ఈ యొక్క ఒరిజినల్ ఏరియా మీద చేసిన తర్వాత ఒరిజినల్ ఏరియాని ఆ క్యాల్కులేషన్ ద్వారా చేంజ్ చేయకూడదు. ఒరిజినల్ ఎలిమెంట్స్ అంతే ఉండాలా, కొత్తగా ఏమైనా మనకి రావాలా. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అలా వస్తే మనకి ఇష్యూ రాదు. ఎందుకంటే మనం కొత్తదిగా మనం ఒరిజినల్ ఏరియా కావాలన్నా మన ఒరిజినల్ ఏరియాని మనము మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ చేంజ్ చేస్తే ఏమైందంటే మనకి చాలా కష్టమైపోతుంది అనమాట. మనం ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మనం ఏది చేంజ్ చేసామో అర్థం కాదనమాట. అందుకని చెప్పేసి ఇది ఏం చేస్తుందంటే ఇలా యాక్సిడెంటల్గా జరిగే మోడిఫికేషన్స్ ఏం చేస్తుంది, ఆపుతుంది అనమాట ఇమ్యూటబిలిటీ అనే కాన్సెప్ట్. మేక్స్ డిబగ్గింగ్ అండ్ టెస్టింగ్ ఈజియర్. ఇప్పుడు మనకి పాతది ఒరిజినల్గానే ఉంటుంది, మనకు కొత్తది వస్తుంది కాబట్టి మనకి దాన్ని డిబగ్ చేయడం కూడా ఈజీయే, దానికి టెస్టింగ్ చేయడం కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. వర్క్స్ వెల్ విత్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఏమైందంటే మనకి కొత్తగా ఏర్పడింది కొత్తగా ఉంటుంది, పాతది ఎగ్జిస్టింగ్ ఉంటుంది కాబట్టి మనకి రేపు ఆ యొక్క ప్రోగ్రామింగ్లో మనకి పాతదాన్ని మనం ఒరిజినల్ దాన్ని మనం వాడాలనుకున్నప్పుడు, కొన్ని క్యాల్కులేషన్ చేసేటప్పుడు వాడాలనుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఒరిజినల్ది మారిపోయింది అనుకోండి, ఈ కొత్తదాన్నే మనం వాడాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్తదాని యొక్క చేంజెస్ అనేవి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనము కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట మనకి క్యాల్కులేషన్ చేయడము. ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ ఇన్ స్టేట్ మేనేజ్మెంట్. మనకి రియాక్టివ్ రిడక్స్ ఇలాంటి వాటిల్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఎందుకంటే మనకు ఒరిజినల్ అంతే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడన్నా హోల్ అవర్ మన అప్లికేషన్ మొత్తం ఎక్కడన్నా మనం ఈజీగా మనం చాలా చోట్ల వాడతాం ఒరిజినల్ వాల్యూస్ని. మనం ఒరిజినల్ వాల్యూ చేంజ్ చేస్తే ఎక్కడెక్కడైతే వాడాము అక్కడ మొత్తం కూడా అప్లికేషన్లో చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయినప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది, ఎందుకంటే అన్ని చోట్ల అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మన పర్ఫార్మెన్స్ అనేది పడిపోద్ది అనమాట. ఎన్ష్యూర్స్ డేటా సేఫ్టీ ఇన్ కాంకరెంట్ అప్లికేషన్స్. డేటా సేఫ్టీ కూడా మనకి ఇది ఇమ్యూటబిలిటీ అనేది మనకి పనికి వస్తుంది అనమాట. ఎందుకంటే మన ఒరిజినల్ అంతే ఉంటుంది కాబట్టి ఆ ఒరిజినల్ డేటా అనేది సేఫ్ అంతే ఉంటుంది మనకి, దాన్ని ఎవరు ముట్టుకోలేరు. కొత్తది మనం కొత్తదాన్ని వాడుకుంటాం కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఒరిజినల్ది మనకి అంతే ఉంటుంది ఆ ఒరిజినల్ డేటా అనేది. కాబట్టి సెక్యూరిటీ డేటా సేఫ్టీ కూడా మనకి దీంట్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనము ఇక్కడ కాన్స్ట్ ఏఆర్ఆర్ అని చెప్పేసి ఒక ఏరియా తీసుకున్నాను, 1 2 3 అని చెప్పేసి కాన్స్ట్ న్యూ ఏరియా అని చెప్పి న్యూ ఏరియా క్రియేట్ చేస్తున్నాను నేను. కొత్త ఈ ఏరియా నుంచి మనము న్యూ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూ ఏరియా అని చెప్పేసి ఒక ఏరియా తీసుకున్నాను. దాని లోపల ఏం చేస్తున్నాను, ఈ 1 2 3కి బదులు 1 2 3కి ఇంకొక 4 ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొత్తగా 4ని నేను యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ త్రీ డాట్స్ అని చెప్పేసి ఏఆర్ఆర్ పెట్టేశాను. ఇక్కడ పెట్టేసి నేను ఇది ఒక కాన్సెప్ట్ అనమాట మనకి.
స్ప్రెడ్ ఆపరేటర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే కొత్త వాటిని మనం యాడ్ చేస్తుంటాం అనమాట. ఇలా పెట్టాము 4 పెట్టాము. ఇప్పుడు ఏమైంది, నేను ఇప్పుడు న్యూ ఏఆర్ అని చెప్పేసి ఈ ఎరేని మనము కన్సోల్ చేస్తున్నాము. కన్సోల్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది, పాతది ఒరిజినల్ అయితే ఏఆర్ దాన్ని కన్సోల్ చేసినప్పుడు మనకి పాతది వస్తుంది అనమాట. ఎందుకంటే 1 2 3 1 2 3 4 మనకి పాతది అంతే ఉంది, ఒరిజినల్లే ఉంది. ఇక్కడ మనకి కొత్త ఏరియా అనేది ఏర్పడింది అనమాట. ఇది ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ అనమాట. అంటే పాతదాన్ని మనం ఒరిజినల్ దాన్ని చేంజ్ చేయకుండా అంతే పెడతాము. మనకి కొన్ని చేంజెస్ చేయాలంటే ఎరే లోపల మన ఎరే ఎలిమెంట్స్ ఏమైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు కొత్త ఏరియాని మనము క్రియేట్ చేస్తాము. దీన్నే మనము ఇమ్యూటబిలిటీ ఇన్ జావాస్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.